ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? చాలా అంటే చాలా ఫన్నీగా అనిపించింది నాకైతే. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి జ్యోతిస్ అఫీషియల్. సో ఈరోజు ఏంటి అంటే మా అన్నయ్య బర్త్డే అనమాట. సో సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి నేనైతే ఒక ప్రైవేట్ థియేటర్ బుక్ చేశాను. అది మా అన్నయ్యకి తెలియదు అనమాట. అసలు నేను బర్త్డే సెలబ్రేషన్కి ఇంత ప్లాన్ చేశానని చెప్పి కాల్ చేసి చిన్న కేక్ కట్ చేద్దాం రా అని చెప్పేసి ఇన్వైట్ చేశా. సో 30 minutesలో వస్తా అని చెప్పాడు. సో ఆ లోపు అయితే నేను ఏం బుక్ చేసుకున్నా, అసలు డెకరేషన్ ఇదంతా ఎట్లా చేయించా అవన్నీ మీకు చూపిస్తా. సో ఈ పార్టీకి నేను ఇన్వైట్ చేసిన మా కజిన్స్ అందరు వచ్చేసారు. సో వాళ్ళైతే లోపల వెయిట్ చేస్తున్నారు. ఇదే నేను బుక్ చేసుకున్న ప్రైవేట్ థియేటర్ రూమ్ అనమాట. సో దీంట్లో 8 to 10 members అయితే ఈజీగా గ్యాదర్ అవ్వచ్చు. ఇంకా అనుకుంటే 15 members కూడా అవ్వచ్చు, కానీ కొంచెం ఇరుకైపోతుంది. సో 8 to 10 members అయితే చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఇక్కడ నాకు నచ్చిన మెయిన్ థింగ్ ఏంటంటే ఈ సోఫాస్. అసలు ఎంత సాఫ్ట్గా కూర్చుంటే అయితే నిద్ర వస్తుంది. యాక్చువల్లీ ఏంటి అంటే నేను అన్నయ్య కోసం ఒక వీడియో రెడీ చేశాను. సో దాన్ని ఎలా అయినా ఈ థియేటర్లో చూపించాలని చెప్పేసి నేను ఈ ప్రైవేట్ థియేటర్ అయితే బుక్ చేసుకున్నా. సో ఇదే నేను డెకరేట్ చేయించిన థీమ్ అనమాట బర్త్డే కోసం. బ్యాక్గ్రౌండ్ ఒక్కటే ఉంటే సరిపోదు కదా బర్త్డే పార్టీకి. కేక్ కట్ చేయాలంటే ఈ సెటప్ అంతా ఉండాలి. సో ఇక్కడ ఉన్న క్యాండిల్స్ కానీ 28 నెంబర్ కనిపిస్తుందా అవన్నీ నేనే సెట్ చేయించాను అనమాట. ఇక్కడ మీకు హ్యాపీ బర్త్డే బర్త్డే అని చెప్పి ఒక బోర్డు కనిపిస్తుంది కదా. సో ఈ బోర్డు ఏంటి అంటే నేను ఇంకొంచెం సర్ప్రైజింగ్ గా ఉండాలని చెప్పేసి ఈ హాల్ ఎంట్రన్స్ లోనే ఈ బోర్డు పెట్టించాను. అండ్ ఇక్కడ కింద మీకు బెలూన్స్ కనిపిస్తున్నాయి కదా, వీటికి అండ్ ఇందాక మీకు చూపించా కదా నెంబరింగ్ బోర్డ్ అని ప్లస్ క్యాండిల్స్ అని చెప్పేసి, సో వీటన్నిటికీ మనం సపరేట్ బిల్ పే చేయాలి. సో ఇవన్నీ అయితే డెకరేషన్లో ఇంక్లూడ్ అవ్వవన్న. అండ్ ఇంకా ఫాగ్ ఎంట్రీ, కోల్డ్ ఫైర్ ఎంట్రీ కూడా నేను సెట్ చేయించా, అవన్నీ మీకు చూపిస్తా. సో నేను వ్లాగ్ చేసేంతలో వీళ్ళందరూ మంచిగా కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు. ఫస్ట్ అయితే నేను వాళ్ళందరినీ మీకు పరిచయం చేస్తా, రండి. హాయ్ జ్యోతి. నాకు కాదు, మా సబ్స్క్రైబర్స్కి. హాయ్ జ్యోతి సబ్స్క్రైబర్స్కి. హాయ్ జ్యోతి సబ్స్క్రైబర్స్కి. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి 5555 SMS చేయండి ప్లీజ్. వర్క్ ఫర్ మీ. దే ఆర్ నాట్ సబ్స్క్రైబర్స్, ప్రేక్షక దేవుళ్ళు. ప్రేక్షక దేవుళ్ళు. మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి? అందరు మన ఫ్యామిలీ. నువ్వేంద్ర మంచిగా కూర్చున్నావు, నీదేనా బర్త్డే? నాది కాదు మా బావది. నాది కాదు మా బావది. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. మీ బాగా మంచిగా ఫస్ట్ సీట్లో కూర్చున్నావని చూస్తున్నా నేను. బావది బామ్మది దొరకటే. బావది బామ్మది దొరకటే. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? కెమెరామెన్ జల్దీ ఫోకస్ కరో. ఫోకస్ చేసిన చెప్పు. నన్ను కాదు అక్కడ. సాంగ్స్ పెట్టచ్చు. ఏంది గుడ్డల్లో సాగే రాగాలేవో. చూసారా సార్ డబుల్ యాక్షన్? ఒక్కొక్కరం అసలు వస్తాడా రాడా అని చెప్పి కళ్ళకు కాయలు కాసిన ఎదురు చూస్తే లాస్ట్కి 1/2 hourకి వస్తా అని చెప్పి గంటకైతే వచ్చిండు. సెలబ్రేషన్స్ అయితే పైన ఇవన్నీ ఏం తెలియదు. ఫస్ట్ ఎక్కడికి తీసుకొచ్చినామని కూడా ఏం తెలియదు. నేను ఒక్కదానే ఉంటాను ఎక్స్పెక్ట్ చేసిండు. కాకపోతే ఇక్కడ మా చెల్లె కనిపించేసరికి కొంచెం డౌట్ వచ్చింది, వీళ్ళు ఏదో ప్లాన్ చేసిరని చెప్పి. చెప్పి వచ్చేసినావా కనబడుతుంది. ఏం లేవు. హ్యాపీ బర్త్డే బావా. ఫస్ట్ ఎంట్రీ అవ్వగానే మా అన్న అయితే షాక్ అయిపోయింది అనమాట. అసలు వీళ్ళందరూ ఎప్పుడు వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు అని చెప్పేసి. సరే ఫస్ట్ అయితే లోపలికి తీసుకెళ్దాం. బర్త్డే అన్నయ్య. మేము కష్టం
కష్టపడి చేసినాం. ఎస్ అంటే ఫోన్ పే చేసినవరా? ఫోన్ పే చేయకపోతే చెయ్యమన్నారు, అందుకే చేశాను. ఇలానే ఉంటా. హ్యాపీ బర్త్డే బబ్బీ. ఎప్పుడు వచ్చినావు? ఈ బర్త్డే బాయ్ ఈయన బర్త్డే బాయ్. ఈమె బర్త్డే బాయ్ వాళ్ళ చెల్లి. ఇంతసేపు డెకరేషన్ అంతా పక్కన పెట్టి మనీ వేస్ట్ అవుతుందని అప్పటి నుంచి బాధపడుతుంది. ఏమన్నా అంటే రీల్స్ లో చూసా, వాట్ ఈస్ దిస్ స్పెషల్ అంటే. మేము అన్ని చూసుకున్నాం కానీ యాక్చువల్ గా బర్త్డే కేక్ తెచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టామన్నమాట. 1 hour లేట్ అవుతుందని చెప్పి ఆ బర్త్డే కేక్ పెట్టడమే మర్చిపోయాం. అసలు మీకు వీడియో స్టార్టింగ్ లో ఫాగ్ ఎంట్రీ అవన్నీ చూపిస్తా అని చెప్పా కదా, మీరు ఈ వీడియోలో చూస్తే వైట్ కలర్ లో కనిపించేది మొత్తం ఫాగే అనమాట. 5 to 10 minutes వరకు వచ్చింది. కేక్ మొత్తం తినకు, 5 గ్రాములు ఉన్నాం ప్లీజ్. అన్న కొంచెం కెమెరాకి అడ్డం ఉన్నాను. అన్న కొంచెం జరగరా. కనబడతలే అన్న నీకు 28 years వచ్చినాయి తెలుసా నీకు ఆ విషయం? 25 సంవత్సరాలు. నీకు గుర్తుందా లేదా? నీకు బోర్డు కూడా పెట్టిస్తాను. ఇక్కడ థింగ్ ఏంది అంటే మేము కేక్ తీసుకొచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టాం. సో టైం కి పెట్టలేదు కదా కేక్ కట్ చేయడానికి అని చెప్పేసి ఇక్కడ బ్లూ కలర్ షర్ట్ అతన్ని పంపిస్తే వేరే వాళ్ళ కేక్ తీసుకుని వచ్చింది అనమాట. ఇంకా మళ్ళీ వెళ్ళి మా కేక్ మేము తీసుకొచ్చుకొని కేక్ అయితే హ్యాపీగా కట్ చేసేసాం. యాక్చువల్ గా ఈ పార్టీలో చాలా మంది మా కజిన్స్ అయితే మిస్ అయినారు. వాళ్ళు కూడా ఉంటే ఇంకా బాగుండేదని అనిపించింది. నువ్వు వేసే యాశాలకి చేసే పళ్ళకైనా సంబంధం ఉంది. యాక్చువల్ గా బర్త్డే కేక్ నేను ఒక స్పెషల్ థీమ్ లో చేపిద్దామని చెప్పి డిజైన్ చేసుకున్నాను అనమాట. కాకపోతే మా అన్నయ్య వైజాగ్ లో ఉండే, అసలు వస్తాడా రాడా బర్త్డేకి అసలు ఏం తెలియదు. సో అందుకే మళ్ళీ ముందే చేపించుకొని ఎందుకు వెయిట్ చేయడం అని చెప్పేసి ఇంకా చేపియలేదు. ఇంకా లాస్ట్ లో ఇలా ఒక కేక్ తీసుకొచ్చి కేక్ కట్ చేయించాం అంతే. మా అన్నయ్య వచ్చేంత వరకు అసలు బర్త్డేకి వస్తాడా రాడా అని ఒక చిన్న భయం ఉండేది. అసలు ఈ బర్త్డే ప్లాన్ అంతా వేస్ట్ అవుతుందా, చేసిందంతా వేస్ట్ అవుతుందా అని చెప్పని అనుకున్నా. కాకపోతే లాస్ట్ కి అయితే వచ్చాడు, బర్త్డే అయితే సక్సెస్ అయిపోయింది. మీకు వీడియో స్టార్టింగ్ లో చెప్పినట్టు నేను మా అన్నయ్య కోసం ఒక వీడియో రెడీ చేశాను అని చెప్పి, సో అది చూడ్డానికి అని చెప్పి మొత్తం సెట్ అవుతున్నాము ఎక్కడ వాళ్ళు అక్కడ. వీడియో కోసం వెయిటింగ్ కనెక్ట్ అవ్వట్లేదు. తొందర పెట్టండి. రోజు జయ జయలో చెట్టి పాపాయి నీకు ఏటేటా ఇలాగే పండుగ జరగాలి. మాస్టారు ఫేస్ కొంచెం లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకోండి. క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. వరంగల్లో చెట్ల వరంగల్లో నిమ్మకాయలు అంటారు తెలుసా? ఏమంటారు? నిమ్మకాయలు సరిపోయారు. సాగుతుంది మీకు అలాగే. సమయం లేదు, ఇంకా నువ్వు పీకేం లేదు.
అలాంటి చాలా ఉన్నాయి ఇంకా కుప్పలు కుప్పలుగా. ఇక మొదలెడదామా? హాయ్ బబ్బీ, హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే బబ్బీ. విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అన్నయ్య. హ్యాపీ బర్త్డే అన్నయ్య. హ్యాపీ బర్త్డే రా బబ్బీ. హ్యాపీయెస్ట్ బర్త్డే అన్నయ్య. హ్యాపీ బర్త్డే బబులు. హ్యాపీ బర్త్డే బావా, బి హ్యాపీ. హ్యాపీ బర్త్డే రా బబ్బీ. హ్యాపీ బర్త్డే బావా, ఎంజాయ్ పండుగ. I wish you very happy birthday, my brother. This year bring you endless happiness and success. సో ఫైనలీ ఐ విష్ యూ హ్యాపీ బర్త్డే బబ్బీ. ఇది ఇలాంటి బర్త్డేస్ లైఫ్ లో 100 టైమ్స్ జరుపుకోవాలని కానీ మీకు లైఫ్ లో ఏ కష్టం వచ్చినా కూడా ఈ చెల్లిని మాత్రం మర్చిపోండి. ఓకేనా? హ్యాపీ బర్త్డే. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? సాగుతుంది మీకు అలా. అడగడమే మర్చిపోయా, నేను రెడీ చేసిన వీడియో బాగుందా? యాక్చువల్లీ నేను బుక్ చేసింది 3 hours స్క్రీన్ అనమాట. సో ఇంకా చాలా టైం ఉండే, సో ఇంకా డాన్స్ చేద్దామని చెప్పేసి మంచిగా డాన్సులు చేస్తున్నాను. అసలు ఈ డే మొత్తం అసలు చాలా అంటే చాలా ఫన్నీగా అనిపించింది నాకైతే. అసలు ఈ డే అయితే నేను అసలే మర్చిపోలేను అనమాట. పోయింది 6 members కానీ చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఇంకా మా అన్నయ్య వాళ్ళని డాన్స్ చేయమంటే వాళ్ళు వెళ్ళి మంచిగా కేక్ తింటున్నారు. లాస్ట్ కి ఫైనల్ గా తీసుకొని వచ్చాను. నువ్వు ఇట్లా పొడిగే పట్టుకో, ఎవరు పోకురు మధ్యలో, ఇది ఒక్కటే రీల్ చేద్దాం. కానీ తొందర పోదాం అంటే తొందర చేద్దాం, దట్స్ వాట్ ఐ వాంట్. ఓకే ఫైనల్ టేక్. గిట్ల గిట్లాను, గిట్ల గిట్లాను. నువ్వు ఊరుకోమా, దుద్దు అంటావు. పెట్టు ఇట్లా ఇట్లా పెట్టు, ఇట్లా ఇట్లా లాస్ట్ కి వెనక్కి పోయి అందరిని తీసేయి. ఇది మొత్తం దగ్గర రావాలన్న. ఇంకా లోకేష్ కనకరాజు విక్రమ్ మూవీలో లోకేష్ కనకరాజు విక్రమ్ మూవీలో ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్. అట్లా కష్టమే. సరే మొత్తం పెట్టు, ఒకటే కాడ పెట్టు. అల్టి నువ్వు ఇట్లా జూమ్ చేసుకో జుమ్ అని, నువ్వు ఇట్లా జూమ్ చేసుకో జుమ్ అని. రాదు, పాట పెట్టు ప్లీజ్. పాడు. ఓకే, ఇప్పటికే లేట్ అయింది గైస్. బర్త్డే సెలబ్రేషన్ అయిపోయింది. నైట్ టైం 12 ఆల్మోస్ట్. టైం సేపు ఉండాలి, అవదని చెప్పొద్దు. టైం సేపు ఉండాలి, అవదని చెప్పొద్దు. ప్లీజ్, వేర్ ఇస్ దట్ మైక్? Yeah, please, over to you. Please speak 30 seconds at least for my subscribers. Thank you for the celebrations. తెలుగులో మాట్లాడు ప్లీజ్. ఇంకెక్కువ స్పీచ్ నా నుంచి ఎక్స్పెక్ట్ చేయొద్దు, తీసుకో. నాకు అర్థం కాలేదు సార్. ఇంకెక్కువ స్పీచ్ నా నుంచి ఎక్స్పెక్ట్ చేయొద్దు, తీసుకో. థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్. ప్రశాంత్, శ్రీధర్,
బాజీ అండ్ జ్యోతి. పాపా కొంచెం పేరు చెప్పలేవు. చెప్పిన ఫస్ట్. ఓకే ఓకే డోంట్ డిస్టర్బ్. సెలబ్రేషన్స్ అయితే అయిపోయినాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ జ్యోతి జోత్స్ ఆఫీషియల్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై బై.